మీ పెద్దాడికి పెద్ద కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? అవునమ్మా. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు మనకి ఏ లోటు ఉండదు. తిండికి, బట్టకి, మందులకి, దేనికి కూడా. పెద్దాడా, ఎంతటి శుభవార్త చెప్పావురా? నానమ్మ, ఎవరు? డాడీనా? అవునే, మీ డాడీనే. మీ డాడీకి పెద్ద ఉద్యోగం వచ్చిందంట. నిజంగానా? ఏది, డాడీతో మాట్లాడతాను. మాట్లాడు. డాడీ, నీకు జాబ్ వచ్చినట్టు కదా? అవునమ్మా, పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం. ఇవాళ అడ్వాన్స్ కూడా ఇస్తా అన్నారు. వావ్, అడ్వాన్స్ కూడానా? వెరీ గుడ్. చెప్పు లలి, ఇంటికి వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? నీకేం కావాలంటే అది అడుగు. డాడీ, మరే నా ఫ్రెండ్ రాణి ఉంది కదా, దాని దగ్గర క్వీన్ బార్బీ బొమ్మ ఉంది. ఒక్కసారి చూసి ఇస్తాను, ఇవ్వవే అంటే పారైపోతుంది, ఇవ్వను అంటుంది. అర్థమైంది. నా చిట్టి తల్లికి క్వీన్ బార్బీ బొమ్మ కావాలి, అంతేనా? సాయంత్రం వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తాను, సరేనా? మా మంచి డాడీ. నా బంగారు తల్లి లల్లి. బాయ్. హలో కోటేశ్వరరావు గారు, రండి రండి, కూర్చోండి. కూర్చుంటాను గాని పక్కనున్న రూమ్లో ఎవరు? అతను మీకు తెలుసా? తెలుసు, కానీ అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. ఉద్యోగం కోసం వచ్చాడు. ఇప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాను. ఈరోజే జాబ్లో జాయిన్ అవ్వమని కూడా చెప్పాను. అంటే అతనికి మీరు జాబ్ ఇచ్చారా? అనే కదా అర్థం. అతన్ని చూస్తే జాలేసింది. ఎందుకు? అవిటివాడనా? అంతేకాదు, బతికి చెడ్డవాడని, హరిప్రసాద్ గారు లాంటి ఓ గొప్ప కోటీశ్వరుడి కొడుకై పుట్టి కూడా పరిస్థితులు అనుకూలించక ఫ్యాక్టరీ మూతపడి 10 మందికి ఉద్యోగాలిచ్చిన అతనే ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయటానికి వచ్చాడు కదా అని. జాలి, సానుభూతి, అయ్యో పాపం, అంతేనా? ఇవాళ ఇలాంటి నికృష్టుడి మీద మీరు జాలి పడితే రేపు జనం మిమ్మల్ని చూసి జాలిపడాల్సి వస్తుంది. పాముకి పాలు పోసినట్టు ఇవాళ ఈ పాము మీద మీరు సానుభూతి చూపిస్తే రేపు జనం మిమ్మల్ని చూసి సానుభూతి పడాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గుణ్ణి చూసి అయ్యో పాపం అంటే రేపు జనం మిమ్మల్ని చూసి అయ్యో పాపం అని నవ్వుకోవాల్సి వస్తుంది. కోటేశ్వరరావు గారు, మీరేమంటున్నారు? జరగబోయేది చెప్తున్నాను. అపాత్రదానం చేయడం ఎంత తప్పో అనర్హుణ్ణి చేరదీయడం అంతకన్నా పెద్ద తప్పని హెచ్చరిస్తున్నాను. అది కాదు, అతని క్వాలిఫికేషన్స్ మీకన్నా నాకు బాగా తెలుసు. వాడు తాడులా కనిపించే తాచుపాం,
గోవులా కనిపించే క్రూర మృగం, కట్టుకున్న భార్యని బలిపీఠం మీద నడిపించిన కసాయి వాడు, నమ్మకం అనే మాటని నాశనం చేసిన నమ్మక ద్రోహి. అలాంటి ద్రోహికి మీరు స్థానం కల్పిస్తానంటే ఐఎమ్ సారీ. ఇక మీద మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మన బిజినెస్ డీల్స్ అన్ని కట్. కోటేశ్వరరావు గారు, ఎస్, హితం చెప్పాను అని అనుకున్నా సరే, హెచ్చరిస్తున్నాను అని అనుకున్నా సరే, నేను చెప్పాల్సింది మీకు చెప్పాను. నిప్పు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని ముట్టుకుంటే అతన్ని మూర్ఖుడు అంటారు. మీరు మూర్ఖులు కారని, కాకూడదనేదే నా ఆశ, నా ఆకాంక్ష. ఆ తర్వాత మీ ఇష్టం. సార్, ఇప్పుడు సెలెక్ట్ చేసిన రాంప్రసాద్, అతని రమ్మను. అలాగే సార్. సార్ రమ్మంటున్నారు సార్. వస్తున్నాను పద. మీ క్వాలిఫికేషన్స్ ఓకే, బట్ మీ కాండక్ట్ నాట్ ఓకే. యు ఆర్ రిజెక్టెడ్. చూడండి మిస్టర్ రాంప్రసాద్, నేను నిప్పును ముట్టుకోవాలి అనుకునేంతటి మూర్ఖుని కాదు. నౌ యూ కెన్ గో. నా చిట్టి తల్లికి క్వీన్ బార్బీ బొమ్మ కావాలి, అంతేనా? సాయంత్రం వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. డాడీ, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా, నాకేం కొనిపెడతావు? బొమ్మ కావాలన్నావు కదమ్మా, నీకే బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కొనుక్కో. ఏ బొమ్మ కావాలన్నా కొనిస్తావా? ఓ తప్పకుండా కొనిస్తానమ్మా. అయితే నాకు ఈ షాప్ మొత్తం కావాలి. ఈ షాప్ మొత్తం మనం ఇంటికి మోసుకుపోలేం కదమ్మా, అందుకని ఏదో ఒక బొమ్మ, ఏదో ఒక మంచి బొమ్మ తీసుకో. అయితే నాకు ఈ బొమ్మ కావాలి. సరే అయితే పద, దీనికి బిల్లు కడదాం. ఏమ్మా, ఇప్పుడు హ్యాపీయేనా? ఓ చాలా హ్యాపీ నాన్న, మా మంచి డాడీ.
ఆహాహా కూని రాగాలు తీస్తూ కూల్గా ఎంత బాగా ఫిక్స్ అయిపోయావే. రోజు కమ్మటి భోజనాలు, కట్టడానికి ఖరీదైన చీరలు, చీకు చింత లేకుండా మహారాణిలాగా ఏం ఎంజాయ్ చేస్తున్నావే. సిగ్గు లేకుండా. సింధు, సింధునే. నువ్వు వాడుతున్న నాటకాలు చూసి ఒళ్ళు మండిపోయి ఇవాళ నీతో డైరెక్ట్ గా అటో ఇటో తేల్చేసుకోవాలనే వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఆహాహా ఏమీ తెలియని నంగనాచి తుంగబుర్రలా ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తావే. ఎదుటి వాళ్ళు నైస్ గా ఐస్ అయిపోయేలాగా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే కదా మా బావని బుట్టలో వేసుకున్నావు. ఇలా అమాయకత్వం నటించే కదా మా అత్తయ్య మన సాకట్టుకున్నావు. సింధు, తప్పుగా మాట్లాడుకో. నువ్వు తప్పుడు పనులు చేస్తే లేదు గాని నేనంటే రోషం పొడుచుకొచ్చిందా? అంత రోషం పౌరుషం ఉన్నదానివైతే ఇంకా ఇక్కడే ఈ ఇంట్లోనే ఎందుకు బంకలా అతుక్కుపోయావు? ఇన్నాళ్ళు అంటే నువ్వు ఆమ్నేషియా పేషెంట్వి, అయ్యో పాపం నీ గతమేంటో కూడా నీకు తెలీదు అని ఎవరైనా జాలి పడితే పడొచ్చు గాని ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిసింది కదా. నువ్వో అనాథవని కన్ఫర్మ్ అయిపోయింది కదా. నీ వాళ్ళంటూ ఎవరూ లేరు, ఇక నీ కోసం ఎవరూ రారని తేలిపోయింది కదా. మరి గబ్బిలల్లాగా ఈ ఇంటినే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? ఏ మాట్లాడవే. సింధు, నేను నువ్వే ఇన్నాళ్ళు పేషెంట్గా ఉన్నావు, ఇక మీద మా బావకి పెళ్ళాం అయిపోదాం అనుకుంటున్నావా? లేక మా బావ ఉంచుకుంటానంటే ఉంపుడు గొత్తెలా? సింధు, అసహ్యంగా మాట్లాడుకో. ఇవి నా మాటలు కావు. కాస్త అలా వీధిలోకి వెళ్ళి చూడు, అందరూ ఇదే మాట అనుకుంటున్నారు. ఆ దెబ్బతో స్వప్నట ఏమాయ చేసిందో ఏమో గాని ఆ డాక్టర్ గారికి వలవేసి లొంగ తీసుకుని కీప్లాగా సెటిల్ అయిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. సింధు, ఛీ! నువ్వు ఆడపిల్ల అయ్యుండి నా మీద ఇంత నీచమైన నిందల్ని వేయటానికి నీకు మనసులా వచ్చింది? నేను ఆడపిల్లనే, మా బావకి ఒకే ఒక్క మరదల్ని కూడా. కాని నీలాగా ఏనాడు హద్దు పద్దు లేకుండా రాసుకు పూసుకు తిరగలేదు. పెళ్లికి ముందే అన్నీ వదిలేసి అతుక్కుపోవాలని ట్రై చేయలేదు. అవునులే, అనాథగా పుట్టి గాలికి పెరిగిందానివి, నీకేం తెలుస్తాయిలే మానం అభిమానం అంటే ఎలా ఉంటాయో. సింధు, ఇంకొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తావు? రాత్రికి మా బావగతిలోకి దూరి కళ్యాణ్ గారు మీ సింధు నన్ను ఎంత బాడ్గా కామెంట్ చేసిందో చూసారా అని కంప్లైంట్ చేస్తావా? లేక నేను మీ పక్కలోకి రావాలి అంటే మీ సింధు వాళ్లతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోండి అని కండిషన్ పెడతావా? రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని చెప్పినా చెప్తావులే, ఎంతైనా వగలాడివి కదా. చాలు 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 సింధు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నువ్వనుకుంటున్నట్టు నేనేమి ఇదే ఇంట్లో ఉండిపోవాలనుకోవడం లేదు. కళ్యాణ్ గారు, నేను నేనేంటో నాకు తెలుసు. నన్ను పుట్టించిన ఆ భగవంతుడికి తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. నేనెవరో నాకే తెలియని స్థితిలో ఈ ఇంట్లో కడుగు పెట్టాను. ఆ తల్లి కొడుకుల ఆదరణ వల్ల ఏమాత్రమైనా కోలుకోగలిగాను. వాళ్ళ మంచితనాన్ని, అభిమానాన్ని కాదనిలేక ఎన్నోసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ మాటలు వాళ్ళకి చెప్పలేకపోయాను. అంతేగాని ఏదో ఆశించి కాదు, ఎలాంటి దుర్బుద్ధితోనూ కాదు. నా వల్ల దేవుళ్ళంటి డాక్టర్ గారి మీద నింద పడుతుంది అంటే ఇంకొక క్షణం కూడా నేనిక్కడుండను, ఉండలేను అంటూ డైలాగులు చెప్పడం కాదు. నిజంగా నీకు వాళ్ల మీద అభిమానం ఉంటే, నీ వల్ల బావ జీవితం మీద ఎలాంటి మచ్చ పడకూడదనుకుంటే
ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోతాను సింధు. కానీ ఇంకొక మాట, నిజంగా నీకు రోషం పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు మా బావ క్షేమాన్ని కోరుకున్న దానివైతే మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు మా బావ కంటికి కనిపించొద్దు. అంతేకాదు, నేను నీతో మాట్లాడిన ఈ విషయాన్ని కూడా బయట పెట్టొద్దు. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది. పవిత్రమైన ఈ దేవాలయానికి, దేవుళ్ళంటి డాక్టర్ గారికి నా వల్ల ఎలాంటి అపకీర్తిని రానివ్వను. నేను ఒక అనాథని, చీకట్లో నుంచి వచ్చాను. మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. అమ్మగారు, 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 ఏంటి అలా అరుస్తున్నావు? అంత కొంపలు మునిగిపోయే పనేంటి? కొంపలు మునిగిపోయే పని కాదమ్మా, కొంపలు అంటుకుపోయే పని. మంగా, అవునమ్మా, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటుంటే విన్నాను, మీ బావగారికి ఉద్యోగం వచ్చిందట. ఆ కుంటోడికి ఉద్యోగమా? హ, ఏం ఉద్యోగం అంట? క్లీనరా, స్వీపరా, ఇంజనీర్ గానంటమ్మా. పెద్ద కంపెనీ అట, పెద్ద జీతం అట. ఫోన్లో తెగ సంబరపడిపోతూ మాట్లాడుకుంటున్నారు. ఓ, అందుకే ఇందాక నుంచి టెన్షన్ పడిపోతున్నాను. టెన్షనా? ఎందుకే? ఎందుకేంటి అమ్మగారు? ఇన్నాళ్ళు వాళ్ళకి ఏ ఆధారం లేదు కాబట్టి మీరు చెప్పినట్టల్లా చేశారు, మీరు ఆడమన్నట్టల్లా ఆడారు. ఇక మీద అలా జరగడం కష్టం. మంగా, నా మీద ఫైర్ అయిపోవడం కాదు, కాస్తంత మెదడుకి పదును పెట్టండి. తన కాళ్ళ మీద తను నిలబడలేకపోయినా వేలు వేలు సంపాదిస్తాడు తమరి బావగోరు. ఇక మీద తమరి దయాదక్షిణ మాకేమీ వద్దు అంటాడు. అప్పుడేమవుద్ది? తమరి అధికారానికి గండిపడుద్ది. తమరు ఆడుతున్న ఆట ఆగిపోతుంది. ఏకంగా తమరి నోటికి ఎంత పెద్ద తాళం పడుతుంది. మంగా, ఈ సౌందర్య నోటికి తాళం పడే రోజు లేదు, రానే రాదు అని కుడికి పాటలు పడతా కూసుంటేనే తాబేలు కుందేల మీద గెలిచిందంట. చిన్నప్పుడు చదువుకోలేదా? పెద్దాడా, అప్పుడు వచ్చేసేయంట్రా. సాయంత్రం వరకు రానన్నావు కదా? సాయంత్రం దాకా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. మరి నీ ఉద్యోగం? వచ్చింది, పోయింది. హలో బావగారు, కంగ్రాచులేషన్స్, మీకు ఇంజనీర్ గా మంచి ఉద్యోగం వచ్చిందంట కదా? పెద్ద కంపెనీ, ఇంకా పెద్ద జీతం, అడ్వాన్స్ కూడా ఇచ్చారంట కదా? అరే, జాబ్ లో జాయిన్ అయిన రోజు కనీసం ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకురాలేదా? ఏంటత్తగారు అలా చూస్తున్నారు? ఎంతైనా బావగారు చాలా టాలెంటెడ్. తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోయినా గొప్ప ఉద్యోగమే సంపాదించారు. ఏం మావగారు, ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయినట్టే కదూ? కాదు అని మెల్లిగా అంటారేటమ్మా. వైభోగం, పూర్వ వైభోగం మళ్ళీ వస్తుంది. బావగారు, మనలో మన మాట, జీతం ఎంతేంటి? ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ కాబట్టి నెలకి 1,00,000 దాకా ఉంటుందా?
ఉంటుందా ఏటమ్మగోరు? లచ్చంటే ఎంత? 2 అక్షరాలే కదా, పట్టుకుపో అని ఉంటారు. నెలకి 1,00,000 అంటే ఏడాదికి 12 లక్షలు. ఎంత డబ్బో! ఏం చేస్తారు బావగారు? ఏం బావగారు, ఈ పాటికి మీరు లెక్కలు వేసి ఎక్సెల్ షీట్ కూడా రెడీ చేసి ఉండాలే. ఏం అత్తగారు, స్వాభిమానంతో బతకొచ్చని ఈ పాటికి మీరు రంగుల కలల్లో తేలిపోయి ఉండాలే. జస్ట్ వన్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ కదా బావగారు? ఇది ఇలా తల దించుకొని ఉండాలి మీరందరూ. కాదని తల ఎత్తాలనుకుంటే రోజు పడేసే ముష్టి కూడా దొరకదు. మిమ్మల్ని పుట్టించింది ఆ భగవంతుడైతే మీ తలరాతలు రాయబోయేది నేనే. మైండ్ ఇట్.